సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేట శివారులో శ్రీ వెంకటేశ్వర జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందనరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దని వారం ముందుగానే సీసీఐ కొనుగోలును ప్రారంభించడం జరుగుతుందన్నారు. తేమ శాతం పేరుతో రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. రైతులు ఇంటి వద్దనే పత్తిని ఆరబెట్టుకుని మిల్లుకు తీసుకురావాలని సూచించారు. గతంలో పత్తి కనీస మద్దతు ధర 4,000 నుండి 8,000 పైచిలకు పెంచడం జరిగిందన్నారు. తేమ శాతం సమస్యగా చూపి దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ అధికారి ప్రసాదరావు, సిపిఓ సాయిచంద్, మార్కెట్ కార్యదర్శి స్వామి, ఆత్మ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి విభీషణ్ రెడ్డి, మండల అధ్యక్షులు చంద్రం, నాయకులు పాల్గొన్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో తెలంగాణలో పత్తి రైతులకి అన్యాయం జరగదనేటువంటి ఉద్దేశంతో ఇంకా పంట ఎక్కువ మిల్లులకు రానకున్నా ఒక వారం ముందుగానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామంది భారత ప్రభుత్వం తరఫు నుంచి. గతంలో 4,000 ఉన్నటువంటి ఎంఎస్పి ధరని 8,000 పైసలకు పెంచి రైతులు బాగా లాభం పొందాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సీసీఐ భారత ప్రభుత్వం నేతృత్వంలో గతంలో ఉన్న రేట్లకి డబుల్ చేయడం జరిగింది. ఒక సమస్యని గ్రామాల్లోకి వచ్చినప్పుడు రైతులు మా దృష్టికి తీసుకొస్తుంది ఏంటంటే తేమ శాతం తక్కువ అవుతుందని, తేమ శాతం ఎక్కువ అవుతుందని ఈ రెండింటి లోపల వేరియేషన్ చూపిస్తూ దళారీ వ్యవస్థని కొంతమంది కంపెనీల యాజమాన్యాలు ప్రోత్సహిస్తూ ఉన్నారు. వాళ్ళకి మేము చేసేటువంటి విజ్ఞప్తి, ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదు కాబట్టి దయచేసి రైతులకు ఎట్లాంటి నష్టం జరగకుండా తేమ శాతం ఎక్కువ ఉందని రేపు రాపో ఎల్లుండి రాపో అని ట్రాక్టర్లను వాపసు పంపించి రైతన్నల్ని గోసపెట్టకుండా సెక్రటరీలు, తహసీల్దార్లు, మార్కెటింగ్ శాఖ అధికారులు దయచేసి చర్యలు తీసుకొని రైతుకి మేలు చేకూర్చే రీతి లోపల మన అడుగులు పడాలని నేను అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.